మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ఎక్కడ చూసినా కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో స్వతంత్రంగా నిలబడుతున్న అభ్యర్థులు మాత్రం గట్టి పోటీస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ చట్టసభల్లో అయినా పార్లమెంట్లో అయినా యువకులు వెళ్ళాలనే కసి మాత్రం బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం నేను ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఉన్నాను. ఇది 1వ వార్డుకి సంబంధించిన ప్రజలు. వీళ్ళు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా వీరు ఎక్కడ నిలబడ్డా కూడా వారికి ధీటుగా చదువుకున్న యువకులు మాత్రం బరిలో ఉన్న విశేషమైన విషయం. అయితే ఈరోజు నేను ఆసిఫాబాద్కి రావడం జరిగింది. శ్రీ జాడి వినోద్ కుమార్ గారు బ్రాకెట్లో నాని బ్యాట్ గుర్తు వచ్చింది, సీరియల్ నంబర్ 5వ నంబరు. మరి బ్యాట్ గుర్తుకి ఓటేసి గెలిపించానని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరి ఎందుకు నిలబడాల్సి వచ్చింది? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్, ఇది నథింగ్ బట్ చెయ్యి గుర్తుంది, కారు గుర్తుంది, ఇంకా మన పువ్వు గుర్తుంది. మరి ఈ గుర్తులు ఆయనకు టికెట్ ఇవ్వలేదా? బ్యాట్ నుండి ఎందుకు బరిలో ఉండాల్సి వచ్చిందని మనమే అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. నమస్కారం అన్న. ఇట్లా బాగుంటారా అన్న? టిఫిన్ అయిందా? టిఫిన్ కావచ్చు, లంచ్ కావచ్చు. అన్న ఎందుకన్నా రాజకీయాల్లో రావాలనే కోరిక ఇప్పుడే వచ్చిందా, లేకుంటే మీరు గతంలో మీరు ఏమైనా రాజకీయాలు ఉన్నారా? గతంలో నేను ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. రాజకీయాలు ఎందుకు రావాలనుకుంటే మన ఊరు అన్న, ఇది అన్న సైలెంటా. మనవరు మార్చాలంటే మనం తప్ప బయట వచ్చేవ్వడం చేయలేడు. వస్తాడు, హామీలు ఇస్తాడు, పోతాడు, బిల్లు అంటాడు, దానికి శంకుస్థాపన అంటాడు, రేపు పొద్దున ఇంటికి రా అంటాడు, ఏదో ఒక చెప్తూ ఉంటారు తప్ప మళ్ళీ ఎలక్షన్ అప్పటి వరకు కనబడతారు వాళ్ళు. అట్లా ఇప్పుడు చదువుకున్నాం, మనం ఇట్లా మారాలి. మన ఊరు నాళీలు లేవు, నాళీలు ఉన్నా కూడా దాన్ని క్లీన్ చేసే వాళ్ళు లేరు. మీరు కూడా ఎలక్షన్ టైంలో వచ్చే యువకులా, లేకుంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా గెలిచినా ఓడినా మీరు ప్రజలతో ఉండేది? లేదన్నా, నేనైతే నిజంగా చెప్తున్నా. నేను ఊర్లో తిరిగేటోని, ఊర్లో పుట్టినోని, ఊర్లో సమస్య తెలిసినోని కాబట్టి నేను చెప్తున్నా, ఇది నా ఊరు, నేను బాధ్యత తీసుకున్నా. నేను అందరినీ మాట ఇస్తున్నా. ఈ ఊరి జనకాపూర్ 1వ వార్డు సభ్యులు అందరికి చెప్తున్నా, నేను మాట ఇస్తున్నా. నన్ను గెలిపిస్తే అనుకుని నేను ప్రతి గడపకి వెళ్ళి ఏ సమస్య ఉందని చెప్తున్నా. ఇది రాజకీయ మఠం కాదు, నేను యువత చదువుకుని బయటకు వచ్చిన కాబట్టి ఇది నేను మాట ఇస్తున్నా. ఎవరైనా కానీ గెలిపించినప్పుడు మా ఇంటి దాకా వచ్చి ఛాయ్ దాకుంటా, నీ బిడ్డ నాకు సమస్య ఉంది, ఈ సమస్య తీర్చంటే నేను ముందుకు వస్తాను. ఇంకో నాది కూడా అన్న, ఇంకో ప్రశ్న, బలమైన ప్రశ్న ఏంటంటే, గతంలో ఈ 10 సంవత్సరాల్లో దాదాపు ఈ మున్సిపాలిటీకి ఎన్నో నిధులు కూడా వచ్చాయి. మరి ఈ నిధులతోని మీరు నిలబడ్డ వార్డు ఏం డెవలప్ కాలేదా? లేదన్నా, చెప్పాలంటే ఇది కొత్త మున్సిపాలిటీ, ఫస్ట్ టైం ఎలక్షన్ మున్సిపాలిటీలో ఇది. దీన్ని మార్చాలంటే, ఎందుకంటే పాతగా ఉన్నప్పుడు అవి మన మున్సిపాలిటీ లేకుండే కాబట్టి రాజకీయ మున్సిపాలిటీ లేకుండే, కానీ ఫండ్స్ అయితే వచ్చి ఉంటాయి. ఫండ్స్ వచ్చినాయి, అట్టిగా బిల్ లేపుకోవడం, తినడం తప్ప. ఓట్లో ఎలక్షన్ వచ్చిన డబ్బులు వచ్చినా కూడా డబ్బులు కూడా పంచడం చాలా మంది ఉన్నారు మా దాంట్లో. ఇప్పుడు మీకు ఎదురుగా ఎవరు ఉన్నారు మరి? బీఆర్ఎస్ అభ్యర్థి నాగరాజ్ అన్న ఉన్నారు, బీజేపీ నుంచి శంకర్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి భీమరావు ఉన్నారు. మరి వీళ్ళని ఎదుర్కొంటారా మీరు ఇండిపెండెంట్ వచ్చి? అన్న, ఇది మన లోకల్ ఎలక్షన్ అన్న, పార్టీలతో సంబంధం లేవు. నేను ఇది గట్టిగా చెప్తున్నాను. మా వాడ, మా ఊరు, మా ఓటు. పార్టీ టికెట్ ఇస్తే తప్ప ఓట్లు ఇయ్యదు. ఎంత డబ్బులు మాస్తారన్న మీరు? డబ్బు వంచన నేను కూడా చెప్తున్నా. నేను ఓటర్ మహాసభలను కూడా చెప్తున్నా, డబ్బు అమ్ముకోదు అనుకో, సరే నేను పంచుతా అనుకో అన్న. ఇలా వాళ్ళ ఒక 2000 ఇచ్చి ఓటు కొంటా నేను. రేపు పొద్దున్న నేను గెలిచినప్పుడు పనుల కోసం నాకు వస్తారు. నేను పని చేయాలంటే ఒకసారి పని చేయాలంటే 2000 తీసుకుంటా, చెప్తున్నా ఒక ఉదాహరణకు. అట్లనే 5 సంవత్సరాలు పని చేస్తా అనుకో, ఎన్ని వేలు ఇవ్వాలి నాకు? అట్లా ఒక్కరోజు మీరు 2000 తీసుకున్నా అనుకో, 5 సంవత్సరాలు పైసలు తీసుకుని ఎట్లా గరీబ్ పబ్లిక్ ఎట్లా బతారు? డబ్బులు అమ్ముడుకోకండి, స్వచ్ఛందంగా ఒక మనిషిని ఇది లోకల్ ఎలక్షన్ గారు పని చేయడం ఎన్నుకోండి. అడుగుదా అన్న, మీకేమో అన్న ఒకసారి మీకేమైనా డబ్బులు ఇచ్చిందా? రోజు కూలి అన్న ఒకసారి నేను కూలి లెక్కని ఇస్తాను, నేను 500 ఏమి అట్లే. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు మాస్తారు, బీజేపీ వాళ్ళు మాస్తారు, కాంగ్రెస్. ఎందుకంటే ఇవి ఒక రకంగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అయినా అవి జాతీయ పార్టీలు. మన జాతీయ పార్టీలు ప్లస్ ప్రాంతీయ పార్టీ, వీటిని ఢీకొనాలంటే మరి మీరు ఎలాంటి కార్యాచరణ చేస్తాను? నా కార్యాచరణ ఒకటే అన్న, యువత ముందుకు వచ్చినాం, చదువుకోవడం వచ్చినాం. అమ్మ ఆమె ఎన్ని సమస్యలు చూసిండ్రు, ఒక మనిషిని చూసిండ్రు. దీంట్లో ఒక 3 పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీ ఈ పార్టీ వచ్చిండ్రు, అందరినీ గమనించిండ్రు. నాకు ఒక అవకాశం ఏంటి, చదువుకొని ముందుకు వచ్చిన పని చేయడానికి. లేదంటే నేను కూడా అట్లా అమ్ముడుపోతుండే, ఒక పార్టీకి పోయిన తొత్తుకు మారి నేను కూడా అమ్ముడుపోతూ వాళ్ళ ఇంటి జెండా పట్టిపోతుండే. కానీ వద్దు, మనం మారాలి. ఎప్పుడో మారుతాం, ఈ వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం తప్ప మారేది లేదు. అందుకే నేను బయటకు వచ్చిన అన్న. ఈ 3 పార్టీలు కాదు, ఇంకా ఎన్ని పార్టీలు వచ్చినా ఎదుర్కొని రెడీ ఉన్నా నేను. ఎన్ని వచ్చినా ఖచ్చితంగా. ఆంధ్రికాడ ఒక ప్రశ్న వేస్తాను, ఆంధ్రికాడ ఒక సమాధానం చెప్పండి అన్న. ఎందుకంటే మీరు గెలిచిన తర్వాత మీ వార్డు కొరకు మీరు చేసే మొట్టమొదటి పని ఏంటి? ఇది జనకాపూర్ ఫస్ట్ వార్డు. అందరికి నేను ఒకటి చెప్తున్నా,
జన్కాపూర్లో చాలా సమస్యలు ఉన్నాయన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోచమ్మ దారి లేదు, మళ్ళీ ఇటు బంగ్లాకు శ్మశాన వాటికలు లేవు, మంచి రోడ్ లేవు, నాణ్యతమైన ఇప్పుడు బోర్వెల్ ఏమన్నా మిషన్ భారత్ ఎంతసేపు ఉండేనా మాట 2 గంటలు ఉంటుంది. తర్వాత పబ్లిక్ బాధపడారా? ఎక్కడెక్కడ బోర్ లేవో నా బోర్లు వేపిస్తా, గవర్నమెంట్ బోర్లు. ఇది నేను బాధ్యత తీసుకుంటాను. ప్రతి వాడనే కానీ ఇక్కడ నుంచి 10 ఇళ్ళు ఉన్నా కూడా నేను వేపిస్తా. ఇది నేను హామీ ఇస్తున్నా ప్రజలకు. ఇదండి మిత్రులారా, జాడి మన అన్నతో నేను చేసిన చిట్ చాట్ జాడి వినోద్ కుమార్. మరి నిజంగా తను ఒక యువకుడు. మనం గతం నుండి ఒక జర్నలిస్ట్గా నేను మాట్లాడలేదు, ఒక యువకుడిగా మాట్లాడుతున్నా. గతంలో మనం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చూసాం, బీజేపీ పార్టీ వాళ్ళని చూసాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూసాం. వాళ్ళ పైనుండి ఫండ్స్ వస్తుంది, వాళ్ళ పనుల కోసం ఆ ఫండ్స్ కేటాయిస్తే కొంత జేబులో నొక్కడం, కొంత అభివృద్ధికి కేటాయించడం. ఆ అభివృద్ధికి కేటాయించే పనుల్లో కూడా నాణ్యత ఉండదు, మొత్తం కమిషన్లు తీసుకుంటారు వాళ్ళు. ఇది ముమ్మార్ నిజం. కాబట్టి నిజంగా ఓటు చైతన్యం చేస్తూ నేను ఎవరికి ఇవ్వను, ఒకవేళ నేను ఇచ్చినా కూడా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారు, అట్లా 5 సంవత్సరాలు నేను ఎవరికి ఇవ్వాలి అన్నట్టు తను మాట్లాడతాను. కాబట్టి మరి ప్రజలారా, ఒకసారి ఆసిఫాబాద్ వార్డ్ నంబర్ 1 ప్రజలారా, మరి బ్యాట్ గుర్తు ఇక్కడ ఉంది, ఓటు వేసి గెలిపిస్తే మీకోసం పనిచేసే యువ నాయకుడు ఉంటాడు. ఒకవేళ పని చేయకపోతే కనుక ఇదే సూర్యన టీ ద్వారా ఖచ్చితంగా మళ్ళీ ప్రశ్నిద్దాం. తనకు ధీటుగా నిలబడే వ్యక్తులు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మరి మీరేం చేస్తారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఒకసారి ఫైనల్గా ఒక క్వశ్చన్ వేస్తే జాడి వినోద్ కుమార్ గారిని, రాజకీయాల్లో ఇప్పుడు మీరు గెలుస్తారన్న, గెలిచిన తర్వాత మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనవను, బీజేపీ కనవను, బీఆర్ఎస్ కనవను కప్పుకోవడానికి గ్యారంటీ ఏంటి అన్న? ఈ మాట మాత్రం నాకు ఇప్పుడు ఎవరు ఓటేసిండ్రో వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని చేస్తా. మనకు అభివృద్ధి కావాలంటే ఈ డైరెక్ట్ ఫండ్ వస్తుందా లేకపోతే పార్టీల ద్వారా నడుస్తుందా? మనం ఇప్పుడు ఎవరు నా తోడున్నారో, నన్ను ఎవరు ముందు నడిపించిందో వాళ్ళ అభిప్రాయం ఎట్లా అంట. ఈ జన్కాపూర్ డెవలప్ చేయాలంటే వాళ్ళు ఎట్లాంటి అడిగిపోతాను నేను. మీ సొంత అభిప్రాయం? నా సొంత అభిప్రాయం లేదు. ఇప్పుడే చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నా, సొంత అభిప్రాయం లేదన్న. అంత అంటే మీరు ఫీడ్బ్యాక్ లోకల్ వెళ్ళి తీసుకోవచ్చు. నాకు ఎట్లా అంటే ఏమి వచ్చినాయో ఆఫర్ ఏమై అద్దుకొనుకుని ఇండిపెండెంట్. ఎన్ని ఓట్లు ఉంటాయండి మేము ఇక్కడ మన 899 ఉన్నాయన్న. దాంట్లో మనసు 750 కాస్టింగ్ అవుతాయి. మొత్తం డబల్ ఓట్లు ఉన్నాయి. ఎన్ని పోల్ అయితే అంటే మీ బ్యాట్ గుర్తుకి ఎన్ని పోలే అవకాశం ఉంటుంది? మెజారిటీ అనుకుంటాను నేను ఒక 354 వరకు 400 అనుకుంటాను సార్. నేనైతే అవుట్ రైడ్ గానే చెప్తున్నా, 1 సైడ్ చేస్తాను నేను నమ్మకం. అంటే ఈ 3 పార్టీలను వదిలిపెట్టినా కూడా నీకు 350 వస్తాయి. నేను వెళ్ళిన గడప వెళ్ళిన కాబట్టి నేను నమ్మిన వాళ్ళని, వాళ్ళు నన్ను నమ్మిండ్లు. నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు కాబట్టి నేను అభిమానిస్తున్న వాళ్ళని, వాళ్ళు నన్ను అభిమానిస్తున్నారు. ఒక అవకాశం అడుగుతున్న వాళ్ళని, నేను అది నమ్మిన వాళ్ళని. ఇదండి సూర్యన టీవీలో జాడి వినోద్ చెప్పిన మాటలు. చూడండి సూర్యన టీవీ. థ్యాంక్ యూ, బై.